ఎప్పట్లాగా క్యారెట్ ఫ్రై కాకుండా 5 నిమిషాల్లో అయిపోయే క్యారెట్ వెల్లుల్లి కొబ్బరి కారం చేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్కైనా చపాతీకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ చిన్నగా అవుతుందండి. ఆ తర్వాత పోపు పెట్టుకోండి. పోపులో నేనైతే అవిసి గింజలు కూడా వేసుకుంటానండి, కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి. పోపు వేగిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఉల్లిపాయలు అక్కర్లేదండి ఈ కూరకి. క్యారెట్ మరీ ఎక్కువ కుక్ చేసుకోవద్దండి, మెత్తగా అయిపోద్ది. కొంచెం క్రంచీగానే ఉండాలండి, పంట కిందకి తగులుతూ ఉంటుంది. ఈలోపు మనం వెల్లుల్లి కొబ్బరి కారం చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, కొంచెం కారం వేసుకొని 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోనండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, లేకపోతే ఎండు కొబ్బరి వేయించేటప్పుడు వేసుకోండి. కోర్స్గా ఇదంతా మిక్సీ వేసుకోండి. ఈ లోపల మన క్యారెట్ వేగిపోయిందండి. ఎక్కువ వేగక్కర్లేదండి, కొంచెం క్రంచీగానే ఉండాలి ముక్క. ఈ మసాలా పౌడర్ తీసుకొని క్యారెట్లో వేసుకొని ఎక్కువసేపు వద్దండి, 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ వెల్లుల్లి కొబ్బరికారం రెడీ అండి. ఇది పిల్లల లంచ్ బాక్స్కైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.